అధికారం ఉంది కదా అని జిల్లాలకు సంస్థలకు ఇష్టం వచ్చిన పేర్లు పెడితే ప్రభుత్వం మారి మరో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్లకు నచ్చిన పేర్లు వాళ్ళు పెడుతున్నారు. మరోవైపు గతంలో పేరుని తిరిగి పెడుతున్నారు. ఏపీలో ఇదే జరిగింది. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించి వైసీపీ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టారు. ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం మళ్లీ ఎన్టీఆర్ పేరునే పెట్టింది. తాజాగా వైఎస్ఆర్ జిల్లా పేరుని మార్చి వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చాలని మంత్రి సత్యకుమార్ సీఎం చంద్రబాబుకి లేఖ రాయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. ఏపీలో ఎవరు అధికారంలో ఉన్నా పథకాలకు, సంస్థలకు, జిల్లాలకు ఆ పార్టీ దివంగత నేతల పేర్లు పెట్టడం షరామామూలైంది. దీనిపై గతంలో చాలా విమర్శలు వచ్చినా పాలకులు పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంస్కృతికి బ్రేక్ పడిందనే చెప్పొచ్చు. ఇలాంటి వాటిని జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యతిరేకం అనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే గతంలో విజయవాడలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును జగన్ తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి యూనివర్సిటీగా మార్చారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మరల ఎన్టీఆర్ పేరును పెట్టారు. తాజాగా కడప జిల్లా పేరుపై రగడ మొదలైంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ఉన్న అభిమానంతో ఆయన సొంత జిల్లాను వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చారు. దీనిని తర్వాత వచ్చిన టీడీపీ ప్రభుత్వం కూడా కొనసాగించింది. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కడప పేరు తీసివేసి కేవలం వైఎస్ఆర్ జిల్లాగా మార్చింది. ఇప్పుడు దీనిపైనే రగడ జరుగుతోంది. కడప పేరు తొలగించడంపై అప్పట్లోనే మేధావులు వ్యతిరేకించారు. కడపకున్న చారిత్రక నేపథ్యంలో కడప పేరును తొలగించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కానీ జగన్ ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదు. తాజాగా వైఎస్ఆర్ జిల్లాకు కడప పేరు జోడించాలని సాక్షాత్తు బీజేపీకి చెందిన రాష్ట్ర మంత్రి సత్యకుమార్ సీఎం చంద్రబాబుకు లేఖ రాయడం సంచలనంగా మారింది. ఒకవైపు గత ఎన్నికల్లో ఓడిపోయిన వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. సీనియర్ నేతలు వరుసగా పార్టీకి రాజీనామా చేస్తున్నారు. కొంతమంది నేతలపై ప్రభుత్వం కేసులు పెట్టింది. మరోవైపు ప్రకాశం బ్యారేజీ దగ్గర బోట్ల కేసు, శ్రీవారి లడ్డూ కల్తీ వివాదంతో వైసీపీ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఇప్పుడు కడప జిల్లా పేరు మార్పుపై రగడ జరగడంతో వైసీపీకి ఇంకో ఎదురుదెబ్బ తగలనుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వైఎస్ఆర్ జిల్లా పేరును మార్చడానికి ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ మంత్రి సత్యకుమార్ సీఎం చంద్రబాబుకు లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఆ లేఖలో కడప జిల్లా ప్రాముఖ్యతతో పాటు జగన్ తీరుపై విమర్శలు గుప్పించారు. కలియుగ దైవం వెంకటేశ్వరుడి సన్నిధికి చేరడానికి తొలి గడప కడప అని, కడప పేరుకు ఒక చారిత్రక నేపథ్యం, ఆధ్యాత్మిక ప్రాశస్త్యం ఉన్నాయని వివరించారు. వీటి పట్ల కనీస అవగాహన లేని మాజీ సీఎం జగన్ పేర్ల పిచ్చితో జిల్లా పేరు వైఎస్ఆర్ జిల్లాగా మార్చడం తప్పు అని పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కడప జిల్లా అభివృద్ధికి కృషి చేశారన్నది ఎవరూ కాదనలేని సత్యమని చెబుతూనే కడపకు ఉన్న చారిత్రాత్మక నేపథ్యంను దృష్టిలో ఉంచుకుని జిల్లాకు వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు మార్చాలని ఆ లేఖలో పేర్కొన్నారు. తన లేఖలో పురాణ ఇతిహాసాల గాథలను సైతం పొందుపరిచారు సత్యకుమార్. ఏదైనా ప్రముఖుని పేరు అప్పటికే ఉన్న జిల్లాకు పెట్టాలంటే అప్పటి వరకు ఉన్న పేరుకు ముందు కొత్త పేరు జోడించడం ఆనవాయితీగా వస్తుంది. గతంలో సీఎంగా రోసయ్య ఉన్నప్పుడు నెల్లూరు జిల్లాను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చారు. దీంతో పూర్వపు పేరు అలానే ఉండడంతో ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. అదేవిధంగా కొత్తగా ఏర్పడే జిల్లాలకు కూడా అక్కడ స్థానిక ప్రాశస్త్యం తెలిసే విధంగా పేర్లు పెట్టడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వంలోనే తూర్పుగోదావరి జిల్లాను విడగొట్టి కోనసీమ ప్రాంతాన్ని ఒక జిల్లాగా చేసి అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పెట్టారు. అయినా జిల్లా పేరుపై ఎంతో ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. అలాగే మన్యం ప్రాంతాన్ని ఒక జిల్లాగా చేసి మన్యం ప్రజలు ఇష్టపడే విప్లవ నేత అల్లూరి సీతారామరాజు పేరుతో అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాగా పేరు పెట్టారు. కృష్ణా జిల్లాను విడగొట్టి ఒక భాగానికి ఎన్టీఆర్ పేరు పెట్టారు వైసీపీ హయాంలో. వైసీపీ హయాంలో సంక్షేమ పథకాలకు కూడా జగన్ పేరు లేదా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టారు. దీనిపై అప్పట్లో జనసేనాని తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ పథకాలకు సొంత పార్టీ నేతల పేర్లు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. అందుకే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ పథకాలకు దేశ నాయకులు, సంఘ సంస్కర్తలు, సమాజం కోసం దాన ధర్మాలు చేసిన
ప్రముఖుల పేర్లు పెట్టడం జరిగింది. ఈ కోవలోనే బడిపిల్లల భోజన పథకానికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకమని పేరు పెట్టారు. పార్టీ నేతల పేర్లు పెడితే ప్రజలు కూడా సహించే పరిస్థితి కనబడడం లేదు. మారుతున్న కాలంలో ఆధునిక భావజాలం అందిపుచ్చుకుంటున్న యువత ఇలాంటి పేర్లపై వ్యతిరేకత చూపుతోంది. ఇక తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మంత్రి సత్యకుమార్ లేఖ రాసిన క్రమంలో ఏపీ ప్రభుత్వం కడప జిల్లా పేరును మార్చనుందని తెలుస్తోంది. ఇకనైనా ప్రభుత్వ పథకాలకు, సంస్థలకు, జిల్లాలకు పేర్లు పెట్టే ముందు ఆ ప్రాంత చారిత్రక నేపథ్యాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉంటుందని పరిశీలకుల అభిప్రాయం. చూడాలి మరి సత్యకుమార్ లేఖపై సీఎం చంద్రబాబు రియాక్షన్ ఎలా ఉంటుందో.